ఇన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో మనం అనుకుంటా ఉన్నాం కదా, మామిడి పూత దశ ముందు, తర్వాత పిందె దశ, కాయ సైజ్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు తినే దశ వచ్చింది. మామిడి పండ్లు వచ్చేసాయి. మామిడి పండ్లను తినేటువంటి దశ వచ్చింది. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఎన్నో రోజుల నుంచి ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేసే ఆ మూమెంట్ మనకు రానే వచ్చేసింది. అదే అండి మన మామిడి పండ్ల సీజన్. ఇన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో మనం అనుకుంటా ఉన్నాం కదా, మామిడి పూత దశ ముందు, తర్వాత పిందె దశ, కాయ సైజ్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు తినే దశ వచ్చింది. మామిడి పండ్లు వచ్చేసాయి. మామిడి పండ్లను తినేటువంటి దశ వచ్చింది. అయితే మనము మన సునందనం ఫార్మ్స్ అనేటువంటి ఆ బ్రాండింగ్ నేమ్ తోటి మనం మామిడి పండ్లు ఇస్తా ఉన్నామండి అందరికీ కూడా. గత 2 సంవత్సరాల నుంచి ఇస్తాను, ఇది 3వ సంవత్సరం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మనం మామిడి పండ్లు తీసుకొని మాగబెట్టడం, దాన్ని గ్రేడింగ్ చేయడం, ప్యాక్ చేయడం మన గోడౌన్ లేదా ప్యాక్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు అడ్రస్ వచ్చేసి ఈ బిల్డింగ్ వచ్చేసి శ్రీ వీరభద్ర వారాహి ఎలైట్ అనేటువంటి బిల్డింగ్ ఇక్కడ ఉందండి. దీంట్లో మనం గ్రౌండ్ ఫ్లోర్ ఉంటది. ఇక్కడ మన గోడౌన్ అండి ఇది మొత్తం. గానీ ఇది ఇందులో ఒక్కసారికి మనం 10 టన్స్ మ్యాంగోస్ మాగ పెట్టుకునే అంత స్పేస్ ఉంది. అంత పెద్ద గోడౌన్ మనం తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మీకు ఈ యొక్క బిల్డింగ్ మన ప్యాక్ హౌస్ వచ్చేసి నాగారం అనే విలేజ్ లో ఉంటుంది. ఇది మనకు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఉంది కదండి. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ అయిన తర్వాత స్ట్రైట్ ఎగ్జిట్ నుంచి మీరు మహేశ్వరం రూట్ కి వస్తే పెద్ద గోల్కొండ దాటిన తర్వాత నాగారం వస్తుంది. నాగారం పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మీకు రైట్ సైడ్ లో ఉంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసి, కొత్తగా కట్టిన బిల్డింగ్. ఇది వచ్చేసి శ్రీ వీరభద్ర వారాహి మార్బల్స్. ఓకే, ఈ బిల్డింగ్ పేరు. ఇక్కడ మన గోడౌన్ ఉంది. ఈ గోడౌన్ లో మనం ఈ విధంగా మామిడికాయలు మాగబెడుతున్నాం. ఎలా అంటే మనం ఎవరికైతే కెమికల్ ఫ్రీలో సాగు చేయడానికి, మామిడి తోటలను సాగు చేయడానికి అడ్వైజ్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేశామో ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి మనం మళ్ళీ మామిడికాయల్ని సోర్సింగ్ చేసుకొని మాగబెట్టి మళ్ళీ కస్టమర్స్ కి అందివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం నేను మామిడి తోట సాగు చేయడం లేదు. ఎందుకు అంటే ఈ పనుల వల్ల. ఇవన్నీ కూడా బయోస్ అవి ఇవి బయో ఇన్పుట్స్ పనిచేస్తాయా పనిచేయవా ఎట్లా ఏంటి కొన్ని ఫార్మర్స్ దగ్గర అందరికి ఇచ్చి గైడెన్స్ ఇచ్చి చేయించడం జరుగుతుంది. అయితే చాలా ఎక్సలెంట్ గా మంచి రిజల్ట్ వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ సపోర్ట్ కోసం మళ్ళీ మన సునందనం ఫార్మ్స్ అనే పేరుతోటి మామిడి పండ్లన్నీ కూడా కస్టమర్స్ కి ఇంతకు ముందు ఏ క్వాలిటీతో అయితే ఇచ్చామో అదే క్వాలిటీతో అంతే బ్రాండ్ తోటి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఈ మామిడి వచ్చేసి మీకు బంగినపల్లి కొల్లాపూర్ లో ఫస్ట్ వస్తుందండి. ఇప్పుడు మీకు చూడొచ్చు ఈ మచ్చ వచ్చి ఉంది కదా, సో ఇది బాగా మెచ్యూర్ అయిన కాయలు. బంగినపల్లి వచ్చేసి మనం కొల్లాపూర్ ఫార్మర్ దగ్గర ఇంత ముందు కూడా మనం వీడియోలో చూపించడం జరిగింది. వాళ్ళ ఫామ్ విజిట్ చేసాము, ఎప్పుడు తెంపాలి ఏంటి అన్నది కూడా వాళ్ళకి గైడ్ చేసి కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేసి ఇవ్వమని అడగడం జరిగింది. అలాగే వాళ్ళు హార్వెస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అదే విధంగా తర్వాత రేపు కటింగ్ ఉంది మనకు దేవరకొండలో. ఆ ఫార్మర్ వీడియో కూడా మనకు పెట్టడం జరిగింది. వాళ్ళ ఫామ్ కి విజిట్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి కేసరి, దశరి, ఇవన్నీ కేసరి అండి. కేసరి కాయలు మనం వచ్చేసి జహీరాబాద్ ఫార్మర్ అండి, చాలా మంచి క్వాలిటీగా ఇస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మనము ఇదే ఫార్మర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. కేసరి గాని చూడండి, దశరి, ఇవన్నీ కూడా వాళ్ళ తోటలో కాయలే. దశరి, బంగినపల్లి, హిమాయత్, మల్లిక, ఇవన్నీ కూడా అక్కడ జహీరాబాద్ లో 40 acres ఫామ్ ఉంటుంది. వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి మామిడి తోట సాగు చేస్తా ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్. చాలా క్వాలిటీగా మెచ్యూర్ అయినవి, డిగ్రీకి వచ్చినవి మాత్రమే మనకు తెంపిస్తారు. వాటిని మనం మన కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఫార్మర్స్ ని గైడ్ చేస్తూ ఫార్మర్స్ పండించిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్లస్ మంచి ప్రొడ్యూస్ ని మన కస్టమర్స్ కి అందివ్వడానికి చాలా కార్బైడ్ ఫ్రీలో మనము ఎటువంటి కార్బైడ్ యూజ్ చేయకుండా ఈ యొక్క మామిడికాయలను, అదేవిధంగా మనము ఈ పెద్ద గోడౌన్ లో మనం పార్టిషన్ కూడా చేసుకోవడం జరిగింది. రైపనింగ్ ఛాంబర్స్ కోసం, రైపనింగ్ కోసం గాలి అసలు వెళ్లకుండా ఉండడానికి మనం మళ్ళీ దీన్ని పార్టిషన్ చేసుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్ లో మనం ఒకేసారి 10 టన్నుల మామిడికాయల్ని మనం మాగబెట్టుకునేంత స్థలం ఉంది. సో అంత క్వాంటిటీలో మనం బయర్స్ కి ఇస్తా ఉన్నాము. బల్క్ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళకి, అదే విధంగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి కొన్ని కంపెనీస్ కి ఇస్తా ఉన్నాం. మనం రైపెన్ చేసి కొన్ని రా కూడా ఇస్తా ఉన్నాం ఎవరికైతే కావాల్సి ఉంటుందో వాళ్ళకి. అదే విధంగా ఆర్గానిక్ స్టోర్స్ కి ఇస్తా ఉన్నాం. ఇంకా కొందరు ఎవరైనా కమ్యూనిటీస్ లో వాళ్ళు ఓన్లీ మ్యాంగోస్, ఫ్రూట్స్ సేల్ చేసుకునే వాళ్ళకు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు మనం మ్యాంగోతో ఇంతవరకు 1 year బ్రేక్ తీసుకోవడం జరిగింది మార్కెటింగ్. అప్పుడు మ్యాంగోతో స్టాప్ చేసాం, ఇప్పుడు మళ్ళీ మ్యాంగోతో స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఏంటి అంటే
మనం ప్రతి ఒక్కటి ఇంట్లోకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంటే మేమేమైతే ఎలా తింటున్నామో అవన్నీ కూడా ప్రతిదీ మన ఫార్మర్స్ దగ్గర నుంచి మన సునందనం ఫార్మ్స్ అనే బ్రాండింగ్ తోటి మీకు ఫుల్ మంచిగా ప్రాసెస్ చేసి నీట్గా క్వాలిటీగా ప్రతిదీ ఎంతో క్వాలిటీ అంటే ఎట్లా అంటే క్వాలిటీతో పాటు కెమికల్ ఫ్రీ ప్రతిదీ మనం కెమికల్ ఫ్రీ కూడా టెస్ట్ చేసుకుంటామండి. కెమికల్ ఫ్రీవి మనం కస్టమర్స్ కి అందించడానికి ఈ మ్యాంగో సీజన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు అతి త్వరలో ఇప్పుడు ఒక ఫార్మర్ దగ్గర నుండి మిర్చి కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. మిర్చి, ఆయిల్స్, తర్వాత బియ్యము, పప్పులు, దీంతో పాటు ఇంకో ఫార్మర్ మనము జడ్చర్ల దగ్గర ఒక వీడియో పెట్టడం జరిగింది ఆల్రెడీ. పపాయ సాగు ఆ ఫార్మర్ స్టార్టింగ్ నుంచి పక్క కెమికల్ ఫార్మర్ కానీ పూర్తిగా కెమికల్ ఫ్రీ విధానంలో చేశారు. తనకి మంచి రిజల్ట్ వచ్చాయని మొన్ననే ఫస్ట్ కటింగ్ హార్వెస్ట్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మర్ దగ్గర నుంచి కూడా మనం పప్పాయ తీసుకొని నెక్స్ట్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఫ్రూట్ తర్వాత ఇంట్లోకి గ్రాసరీస్ అంటే పెరిషబుల్స్ అండ్ నాన్ పెరిషబుల్స్ అన్ని కూడా మన కస్టమర్స్ కి మనం కెమికల్ ఫ్రీ లో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఉంటారు ప్రతి ఒక్కటి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి ఆలోచన. మళ్ళీ వాళ్ళు అంటారు మీరు ఫ్రూట్స్ మాత్రమే ఇస్తారు, మరి గ్రాసరీస్ తర్వాత నాన్ పెరిషబుల్స్ పరిస్థితి ఏంటి అంటే అవి కూడా మనం ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళ ఫామ్ విజిట్ చేసి ఎలా చేస్తున్నారు ఏంటి క్వాలిటీ చెక్ అవన్నీ చేసిన తర్వాతే మనం ఇవ్వాలన్న ఆలోచన ఉన్నదండి. సో ఇవన్నీ కూడా మీకు ఇంకా ముందు మ్యాంగోతో పాటు స్టార్ట్ అయ్యి ఆగకుండా ప్రతి ఒక్కటి కూడా మనం ప్రాసెస్ చేసి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ప్రతిదీ ఆయిల్ తో సహా ఆయిల్ నుంచి పప్పులు, అదే విధంగా బియ్యము, ఏవేవైతే వాడతామో అవన్నీ కూడా మిల్లెట్స్ అన్ని కూడా మీకు అందించడానికి మేము రెడీ అయ్యి సిద్ధంగా ఉన్నాము. మరి మీరు సిద్ధమేనా అండి తీసుకోవడానికి? మీరు ఆలోచించుకోండి. ఎందుకు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందరూ. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా కానీ చేయడానికి, మన లైఫ్ ని మనం ఎంజాయ్ చేయడానికి, అనుభవించడానికి కూడా మంచి ఆరోగ్యం కావాలి. మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఫుడ్ కావాలి. హెల్దీ ఫుడ్ గివ్స్ హెల్దీ లైఫ్. ఓకే, కాబట్టి ఈ ఆలోచన తోటి మనం మట్టి నుంచి ప్రతి రైతుకి సాయిల్ నుంచి అంటే మట్టి ఎలా జీవంతో ఉండాలి, మనం మంచి మట్టిని మంచిగా తయారు చేసి జీవంతో ఉంచితే మనకు మంచి ప్రొడ్యూస్ ఇస్తుంది. ఆ ప్రొడ్యూస్ మనం తిన్నట్టయితే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది అన్న ఉద్దేశంతో సాయిల్ టు ప్లేట్ వరకు. సో సాయిల్ నుంచి సాయిల్ ని ఎలా ఫార్మర్ ఎన్రిచ్ చేసుకోవాలి, దాని ద్వారా పంటని ఎలా బాగా పండించిన తర్వాత దానికి ఫార్మర్ కి మంచి మార్కెటింగ్ ఇచ్చి అవి తీసుకొని మనం బాగా ఎటువంటి కల్తీ లేకుండా ప్రాసెస్ చేసి మళ్ళీ కస్టమర్ కి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇంటిల్లిపాది కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఏదైనా కానీ కళ్ళు మూసుకొని తినేటువంటి క్వాలిటీతో మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మన మామిడికాయల సీజన్ కాబట్టి మన సునందనం మ్యాంగో స్టార్ట్ అయ్యాయి ఈ సంవత్సరం. మళ్ళీ ఒకసారి అడ్రస్ నోట్ చేసుకోగలరండి. మన గోడౌన్ అడ్రస్ మనకు ఇది శ్రీ వీరభద్ర వారాహి మార్వల్స్. సో ఇది వచ్చేసి మనకు నాగారం. ఈ నాగారం ఎక్కడ అంటే మీకు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ అయిన తర్వాత, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ శంషాబాద్ తర్వాత పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఉంటుంది. ఇటు నుంచి వచ్చే వాళ్ళకైతే తుకుగూడ తర్వాత పెద్ద గోల్కొండ ఎగ్జిట్ వస్తుందండి. ఎగ్జిట్ అయిన తర్వాత ఫస్ట్ పెద్ద గోల్కొండ వస్తుంది. పెద్ద గోల్కొండ దాటిన తర్వాత నాగారం పెట్రోల్ బంక్ దాటిన తర్వాత రైట్ సైడ్ కి ఈ బిల్డింగ్ ఉంటుంది. ఇక్కడ మన ప్యాక్ హౌస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చాలా మంది బల్క్ లో తీసుకునే వాళ్ళు, హోల్సేల్ బయర్స్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు. తర్వాత ఎవరికైతే ఇంకా రాని వాళ్ళు అలాంటి వాళ్ళకైతే మనం బల్క్ లో ఉంటే మాత్రమే డెలివరీస్ ఇస్తున్నాం. డెలివరీకి మినిమం ఛార్జ్ చేసి ఇస్తా ఉన్నాం. కొన్ని చోట్ల స్టాల్స్ కూడా పెడతా ఉన్నాము. ఆ స్టాల్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. మనం వచ్చేసి బొటానికల్ గార్డెన్ దగ్గర కూడా నిన్ననే మొదటి స్టాల్ స్టార్ట్ చేయడం జరిగింది. వెన్స్డే, సాటర్డే, సండే కూడా అక్కడ స్టాల్ పెడతా ఉంటాం. దాంతో పాటు కొన్ని కమ్యూనిటీస్ లో కూడా ముందే ప్రీ ఆర్డర్స్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సీజన్ మంచి జ్యూసీ అండ్ టేస్టీ మంచి ఫ్లేవర్ ఉన్నటువంటి మ్యాంగోస్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మన సునందనం ఫార్మ్స్ ని విజిట్ చేయగలరు. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.